హాయ్ అండి అందరికీ. చూడండి, నిన్నటి రోజు మా మెనూలో లంచ్ మెనూలో చక్కగా ఈ విధంగా ఎప్పుడు చెప్తాను కదండి, ఆహా ఏమి రుచి అనిపించావని. అలాగా అమోఘమైన రుచితోటి, అద్భుతమైన టేస్ట్ తోటని రెగ్యులర్గా మీకు వంటకాలు చూపిస్తూ నేను చెప్తాను కదండి, ఆ విధంగా తయారు చేసుకోవడం అయ్యిందండి. 20 మినిట్స్లో మనం లంచ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే ముందే అన్నీ రెడీ చేసి పెట్టేసుకుని తయారు చేసుకోవడం. 12కి మొదలు పెట్టుకున్నాం అనుకోండి, 12:30 కల్లా మనకి అన్నీ ప్రిపేర్ అయిపోతాయి. చేసుకున్న వెంటనే తినేస్తే ఎంత ఆరోగ్యమోనండి. ఈ విధంగా మనం అన్నీ ప్రిపేర్ చేసేసుకుని ఒక్క 20 మినిట్స్లో చూడండి నేను ఏ విధంగా తయారు చేశానో లంచ్కి. పచ్చి మామిడికాయతోటి పప్పుచారు, అలాగే 9 రకాల దినుసులు అని చెప్పాను కదండి, ఆ 9 రకాల దినుసులతోటి పచ్చి మామిడికాయ ముక్కలు వేసి కొబ్బరి పచ్చడి చేస్తామండి. అసలు అమోఘమైన రుచి అని ఎప్పుడు అంటాను కదండి, అంతటి టేస్ట్ తోటి ఆహా ఏమి రుచి అనిపించే కంటే ఇంకా అమోఘమైన టేస్ట్ వస్తుందండి. మన ఇది వెస్ట్ గోదావరి సైడ్ అయినా ఈస్ట్ గోదావరి సైడ్ అయినా మనం పచ్చిమిరపకాయలు కొబ్బరితోటే చేస్తామండి. అలాగే తెలంగాణలో అయితే రెగ్యులర్గా ప్రతి వంటకంలోని పల్లీలు కానీ కొబ్బరి కానీ నువ్వులు కానీ విరివిగా వాడతారండి. అది హెల్త్కి ఎంత బెనిఫిట్సోనండి. ఇదిగోండి ఈ విధంగా చూడండి, నేను 9 రకాల దినుసులు అని చెప్పాను కదా, కొబ్బరి పచ్చడి, నువ్వులు, అలాగే మనం పల్లీలు, జీలకర్ర, ఆవాలు, నువ్వుల్ని కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. పల్లీలు కూడా ఎక్కువగా వేసుకుంటే చక్కటి రుచి వస్తుంది. జీలకర్ర, ఆవాలు, అలాగే మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి, వీటినన్నీ వేసుకుని ఈ కొబ్బరి పచ్చడి ఉంటుందండి. అసలు తయారయ్యేటప్పుడే మనం మిక్సీ ఆడుకునేటప్పుడే చక్కటి వాసనతోటి అమోఘమైన రుచి అని చెప్తాను కదండి, అంత టేస్ట్ వస్తుందండి ఈ పచ్చడి. మనం పల్లీలు అలాగే నువ్వుల్ని ఎండుమిర్చిని బాగా వేపుకుని చెప్పాం కదండి, రెగ్యులర్గా మనం చింతపండు వాడుకుంటాం కదా ప్రతి దాంట్లో. ఇప్పుడు పచ్చి మామిడికాయలు వస్తాయి కాబట్టి ఆ పచ్చి మామిడికాయలతోటి ఈ విధంగా మనం పచ్చడి తయారు చేసుకుంటే ఎంత అమోఘమైన రుచితోటి ఉంటుందనండి. మీరే చూడండి, ఈ విధంగా మనం పోపులన్నిటిని వేపేసుకుని, పోపులను కూడా ఎంతో ఎక్కువసేపు వేపుకోవాలండి, బాగా రంగు మారే వరకు. అప్పుడే మనకి పచ్చడి చాలా టేస్ట్గా వస్తుంది. ఈ మిశ్రమాన్ని అంతటిని మొదట మనం మిక్సీ ఆడేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పూర్వకాలంలో రోటి పచ్చళ్ళని చేస్తారు కదండి, ఆ విధంగా తయారు చేసుకున్న పచ్చడండి ఇది. మిక్సీలో ఆడుకునేటప్పుడు కూడా అన్ని రకాలు వేసేసుకోకుండా మొదట మనం ఇలాగా పోపునంతటిని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని, తర్వాత మనం ఇలాగ తగినంత ఉప్పు పసుపు వేసి మిక్సీ ఆడేసుకుని దాంట్లోకి మామిడికాయ ముక్కలు వేసి మొదట ఈ విధంగా మనం పోపునంతటిని వేసి పసుపు ఉప్పు వేసి గ్రైండ్ చేసేసుకోవాలండి. తరువాత మనం మామిడికాయ ముక్కల్ని చేర్చి ఒక్కసారి కొద్దిగా విప్పర్లో పెట్టి తిప్పుకుంటే మనకి ముక్కలుగా మామిడికాయ కొంచెం చెక్క ముక్కగా నలుగుతుందండి. తరువాత మనం ఈ మిశ్రమాన్ని అంతటిని తీసేసి పచ్చి కొబ్బరి ముక్కలు వేసి అది గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకుని రెండు కలిపిన దానిలో మనం పోపు చేర్చుకోవాలండి. చూడండి చెప్పాను కదా, మొదట మనం పోపునంతటిని మిక్సీ ఆడేసుకుని అది నలిగాక మామిడికాయ ముక్కలు వేసుకుని మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి.
అలా చేసుకున్నాక చక్కగా ఈ విధంగా రెడీ అయిపోతుందండి. దాన్ని అంతటిని తీసేసుకుని కొబ్బరి ముక్కలు వేసి, ఇదిగోండి కొబ్బరి ముక్కలు ఆడుకున్నాక మళ్ళీ మనం మొదట తయారు చేసిన పేస్ట్ వేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీలో తిప్పేసుకుంటే అన్నీ చక్కగా కలిసి చక్కటి పచ్చడి రెడీ అయిపోతుందండి. అసలు నువ్వులు, పల్లీలు, అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు, కొబ్బరి పచ్చడి అసలు ఎంత అమోఘమైన రుచితోటి ఎంత బాగా వస్తుందోనండి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుందండి. ఇలాగా మనం మామిడికాయల సీజన్లో చక్కగా మనం వంటకాల్లో మామిడికాయ ముక్కలే వాడుకుంటే ఎంత టేస్ట్ బాగుంటుంది. అలాగే కూడా చింతపండు కూడా ఎంతో తగ్గించిన వాళ్ళం అవుతామండి. ఇంచుమించుగా మనం మామిడికాయలు సంవత్సరం అంతా పచ్చి మామిడికాయలు వచ్చేస్తున్నాయండి బజార్లోకి. అలాగ మనం చింతపండు మానుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా పచ్చి మామిడికాయలతోటి తయారు చేసుకుంటే అసలు ఎంత బాగుంటాయో. అదేవిధంగా మనం మామిడికాయలు విరివిగా దొరికినప్పుడు మీకు ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలో కూడా చూపించాను కదండి. ఇదిగోండి ఈ విధంగా మనం ఆ పచ్చడిలోకి పోపు వేసేసుకుంటే అసలు ఎంత బాగుంటుందోనండి. అదేవిధంగా ఈరోజు లంచ్లోకి అన్నీ కూడా పచ్చి మామిడికాయతోటే తయారు చేయడం అయ్యిందండి. పప్పుచారు కూడా మనం 1-2 విజిల్స్ వచ్చాక ఆ పప్పులో మనం ముక్కలు వేసేసుకుని మామిడికాయ ముక్కలు కూడా వేసి పోపు వేసి వాటర్ పోసుకుంటే మనకి ఇంకొక 2 విజిల్స్ వస్తే మనకి పప్పుచారు ఎంతో టేస్ట్గా తయారైపోతుందండి. మామిడికాయ ముక్కలు వేయడం వలన అసలు టేస్ట్ ఎంత బాగుంటుందో ఈ పప్పుచారు. మీరు కూడా ఈ విధంగా ఎప్పుడైనా సరే లంచ్లోకి చింతపండు మానేసి చక్కగా ఈ విధంగా పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకుని తయారు చేసి చూడండి. ఎంత బాగుంటాయో చేసిన ఐటమ్స్ అన్నీ. హెల్దీ ఫుడ్స్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, ఆ విధంగా దీనికి సరిపోతుందండి. ఈ పోపునంతటిని చక్కగా ఇదిగో ఇలాగా కొబ్బరి పచ్చి మామిడికాయ పచ్చడిలో చేర్చేసుకుంటే చక్కటి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా పచ్చడి తయారైపోయింది కదండి. తర్వాత మనం పచ్చి మామిడికాయలు వేసిన పప్పుచారులోకి పోపు పెట్టుకుందాం. ఇలాగ పోపు వేగాక మనం ముందుగానే 2 విజిల్స్ వచ్చేస్తే ఇలాగా పప్పు రెడీ అయిపోతుంది కదండి. దాంట్లోకి మనం ఈ విధంగా ఉల్లిపాయలు అలాగే టమాటాలు, తగినంత ఉప్పు, పసుపు వేసి పచ్చి మామిడికాయ ముక్కలు వేసేసి పోపు పెట్టేసుకుని మనకి పప్పు క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకుని చక్కగా 2 విజిల్స్ రానిచ్చుకుంటే ఎంత అమోఘమైన రుచితోటి చక్కగా పప్పుచారు రెడీ అయిపోతుందండి. అసలు ఈ పప్పుచారు ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో. మనం మొదట పప్పుని 2 విజిల్స్ రానిచ్చుకుంటే మెత్తగా తయారైపోతుంది. దానిలోకి మనం ఉల్లిపాయ, టమాటా, ఉప్పు, పసుపు, పోపు వేసుకుని కొంచెం వాటర్ చేర్చుకుని 2 విజిల్స్ రానిచ్చుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పుచారు తయారైపోతుందండి. అదేవిధంగా మనం అరటికాయ కూర అని చెప్పి ఓవెన్లో చేసుకుంటే అరటికాయ 65 అని, మనం అరటికాయ కూర అని చెప్పి శనగపిండి కానీ అలాగే పచ్చి కొబ్బరి కానీ వేసి చేస్తాం. అలా కాకుండా కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తే మనకి ఆలు 65 అంటాం కదండి, అలాగే అరటికాయ 65 అని చెప్పి ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి చక్కగా మనం అరటికాయని
కడిగేసి నీళ్ళల్లో వేసుకుని దాన్ని ఓవెన్ బౌల్లో వేసి దాంట్లోకి మనం కొద్దిగా శనగపిండి, అలాగే కార్న్‌ఫ్లోరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా కూడా చేసుకోవచ్చండి. శనగపిండి, కార్న్‌ఫ్లోరు, పసుపు, ఉప్పు, ఆయిల్ కూడా బాగా కొద్దిగా ఎక్కువగా వేసుకుని వీటిలంతటిని కలిపేసుకొని మనం ఓవెన్లో ఒక్క 7 మినిట్స్ ఉంచుకుంటే చక్కటి అరటికాయ వేపుడు, అదే అరటికాయ 65 రెడీ అయిపోతుందండి. ఇది ఎంత రుచిగా ఉంటుందో చక్కగా. ఇలా ఓవెన్లో తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ ముక్కల్లోకి మిశ్రమాన్ని అంతటినీ వేసేసి ఆయిల్ వేసి జీలకర్ర వేసి చక్కగా ఇలా కలిపేసుకుని ఓవెన్లో పెట్టేసుకుంటే 7 మినిట్స్లో మనకి ఇదిగోండి అరటికాయ 65 మనకి రెడీ అయిపోతుంది. ఈరోజు లంచ్ మెనూ మీకు నచ్చిందండి? నచ్చితే కనుక నేను ఈ లంచ్ మెనూలో చేసిన కర్రీసు అలాగే అరటికాయ 65 మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి మా లంచ్ మెనూ ఎలా రెడీ అయిందో. చక్కగా మామిడికాయ పప్పుచారు, అలాగే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి, అదేవిధంగా అరటికాయ 65, నెయ్యి, పెరుగు, అలాగే నేను గుమ్మడి వడియాలు పెట్టాను కదండి, అవి కూడా మీకు చూడండి. చక్కగా ఎప్పుడైనా సరే ఆయిల్ నేను అసలు ఎక్కువ వేయకుండా కొద్దిగా ఆయిల్ వేసి వేపుతానండి. ప్రతిదీ షాలో ఫ్రై అని చేసేస్తాను. ఆయిల్ అసలు ఎక్కువగా మూకుట్లో వేసి వేపడం అస్సలు అలవాటు ఉండదు నాకు.